మగవారు సాధారణంగా వారి పర్సనల్స్‌ని హ్యాపీగా ఉంచాలనుకుంటారు. కానీ వారికి ఏం నచ్చుతాయో, నచ్చవో తెలియక చాలామంది ఆగిపోతారు. ప్రతి రిలేషన్‌లో కాస్త టీచింగ్ ఉంటుంది. జోక్స్ వేయడం, ఎగతాళి చేయడం ఉంటుంది. అయితే అది ఎప్పుడూ లిమిట్‌లోనే ఉండాలి. ఆడవారికి సంబంధించిన ఏ విషయాలు బహిరంగంగా చెప్పొద్దు. వారు ఏదైనా సమయంలో బలహీనంగా ఉన్నప్పుడు వారికి అడ్డుగా నిలవండి. ప్రతి మహిళ తమ భర్త తమని ప్రేమించాలని కోరుకుంటుంది. అది బహిరంగంగా ఉంటే మరీ మంచిది. బహిరంగంగా ప్రేమని ప్రేమిస్తే వారికి నచ్చదు అని చెప్పినప్పటికీ కాస్త ఆనందపడతారు. అందుకే బయటికి వెళ్ళినప్పుడు వారి పక్కనే ఉంటూ, వారికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తూ అందుబాటులోనే ఉండండి. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారితో కాస్త టైం స్పెండ్ చేస్తే వారికి మీరిచ్చే పెద్ద గిఫ్ట్ మరేది ఉండదు. కాబట్టి ఫోన్స్, సోషల్ మీడియాని పక్కన పెట్టి వారితో కలిసి టైం స్పెండ్ చేయండి. కలిసి టీవీలు చూడటం, పనులు చేయడం చేయండి. కొంతమంది మగవారు ఆడవారిని అస్సలు పట్టించుకోరు. అలా ఎప్పుడు చెయ్యొద్దు. ఆమె ఏం చెప్పినా వినండి. తనకి ఏం కావాలో కనుక్కోండి. అంతేకాని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఏదైనా బంధానికి నమ్మకం పునాది. ప్రతి ఒక్కరూ తాము అంటే ఇష్టపడే వారిని మోసం చేయకూడదు. ఏదైనా బంధంలో మొదట బాగానే ఉంటుంది. కానీ పోతూ ఉంటే అసలు విషయం అర్థమవుతుంది. మనల్ని నమ్మరు కదా అని అస్సలు మోసం చేయకూడదు. ఆ వ్యక్తి ఎవరి కోసమైనా త్యాగం చేయడానికి సిద్ధపడటం అతని మంచి స్వభావానికి సంకేతం. ఎందుకంటే ఇతరుల సంతోషాన్ని పట్టించుకునే వ్యక్తులను మీరు గుడ్డిగా విశ్వసించవచ్చు. ఏ వ్యక్తికైనా మంచి లక్షణాలు చాలా ముఖ్యమైనవి. ఎల్లప్పుడూ మంచి స్వభావం గల వ్యక్తులను విశ్వసించండి. మంచి స్వభావం గల వ్యక్తులు ఇతరులకు మంచి చేస్తారు. కానీ చెడు స్వభావం గల వ్యక్తులు తమ స్వలాభం కోసం ఇతరులకు హాని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మంచి పనులు చేసేవారు, చెడ్డ పనులు చేసేవారు రెండు రకాలు. అందుకే మొదట్లో అత్యాశ లేదా అబద్ధం వంటి లక్షణాలు లేవని ఇతరుల్లో మీరు నిర్ధారించుకోండి. అలాంటి వారిని నమ్మవద్దు. ఇతరుల కోసం తమ సొంత ఆనందాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని మీరు కనుగొన్నప్పుడు మీరు వారిని నమ్మవచ్చు. మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, చెడు సమయాల్లో కూడా మంచి స్నేహితుడు మీకు మద్దతు ఇవ్వాలి. అయితే శత్రువుగా మారిన స్నేహితుడి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం కోరవద్దు. ఎందుకంటే మీ బలహీనతలు వారికి ఎక్కువగా తెలిసి ఉంటాయి. మీరు ఈజీగా మోసపోతారు.